ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకొని మనము ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకుందాం. ఆ విధంగా మరి బల్ల వర్తమానం కొరకై అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పేజీ 199, పేజీ నెంబర్ 199 తీశారా? అందరూ గట్టిగా చదవండి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును మా జత పనివాడునైన ఫిలోమోనుకు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ కృపను మా ఎడల విడువక ఎడబాయక అనుదినం మీరు చేస్తున్న మేలు ఉపకారాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. గడిచిన వారమంతా ప్రభువా మమ్మల్ని రెక్కల సార్లు భద్రపరిచి కాశి కాపాడి మా జీవితంలో మరి యొక్క ప్రభు దినాన్ని అనుగ్రహించినారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొస్తున్నా. సార్వత్రిక సంఘంలో నేటి దినం జరుగుతున్న ప్రభు ఆరాధన కార్యక్రమాలన్నింటిలో మీరుండి మీ నామ మహిమార్థమై జరిగించండి. అదేవిధంగా ప్రభు మరి ఈ సమయకాలమున మా మధ్యకు రండి, మాతో సహవాసం చేయండి ప్రభు. మరి మా స్థుతులపై ఆసీనులు కండి. అల్పుడనైన నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నీ నోటికి నన్ను బూరగా వాడుకో. మాటలాడే ప్రతి లేఖన భావము, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకందరికి దయచేయి. ఈ సన్నిధిలో భయంతో భక్తితో క్రమముగా మర్యాదగా జరిగించడానికి సహాయం చేయమని ఈ కూడిక సహవాసమంతా నీ హస్తగతం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రిక పౌలు అపోస్తలుడు ఫిలోమోను గారికి రాస్తున్నారు. ఈ ఫిలోమోను కొలస్సీ పట్టణస్థుడు, బహుధనవంతుడు. పౌలు మినిస్ట్రీలో లేదా పౌలు యొక్క సువార్త పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి తన ఇంటిలోనే
సంఘాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. పౌలు గారు కొలిసిలో చేసినటువంటి ఆ సువార్తను బట్టి ఈ ఫిలిమోనుతో పాటు అనేక మంది రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, సంఘముగా ఏర్పాటయ్యారు. అయితే ఈ ఫిలోమోను బహు ధనవంతుడై ఉన్న కారణం చేత పెద్ద గృహం ఉన్నది. ఆ గృహంలోనే సంఘముగా కూడుకుంటూ ఉన్నారు. మరియు అతడు బానిసను కొన్నాడు. ఆనాటి దినాలలో ఈ ధనవంతులైనటువంటి వారు తన ఇంట్లో పని కొరకై, పనివారి కొరకై, పని చేయటం కొరకై, పరిచర్య చేయటం కొరకై ఈ కొంతమంది వ్యక్తులను కొనేవారు. ఉదాహరణకు ఆ యోసేపు అన్నలు యోసేపును అమ్మేసినారు. ఎవరికి అమ్మేసినారు అంటే ఐగుప్తీయులకు అమ్మేసినారు. వారు తీసుకెళ్ళి యోసేపును మార్కెట్లో పెట్టారు. మార్కెట్లో అంటే ఒక ట్యాగ్ వేసి ఇతను బానిస, ఇతని రేటు ఇంత అని ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ చూసి పోతీఫెరు యోసేపును కొనుక్కున్నాడు. దేని కొరకు? పని చేయడం కొరకు ఇంట్లో. అదేవిధంగా ఈ యొక్క ఒనేసిము అనే వ్యక్తిని ఫిలోమోను కొన్నాడు. బజార్లో కొన్నాడు. ట్యాగ్ ఉన్నది, మెడకు ట్యాగ్ వేసినారు, ఇతడు బానిస అని ముద్రేసినారు. అతనిని కొని ఇంటికి తీసుకొని వచ్చినాడు. ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మరి ఈ బానిసల స్వాతంత్రం అనేది ఉండదు. కేవలం పెట్టింది తినాలా, చెప్పింది చేయాల. అదే బానిసత్వము అని అంటే. అలాంటి పరిస్థితులలో ఈ ఒనేసిము ఫిలోమోను ఇంటిలో నుండి కొంత ధనం తీసుకుని పారిపోయినాడు. ఇతను ఎవరు? ఒనేసిము బానిస. బానిస అయ్యుండి బానిస బ్రతుకులో నుండి విడుదల పొందాలనుకున్నాడు ఏమో కానీ కొంత ధనం తీసుకుని పారిపోయినాడు. ఎక్కడికి పారిపోయినాడు అంటే రోమ్ పట్టణానికి పారిపోయినాడు. రోమ్ పట్టణానికి పారిపోయినప్పుడు అక్కడ ఇతనిని పట్టుకుని చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే అక్కడ ఎవరున్నారంటే పౌలు ఉన్నాడు. చెరసాలలో ఎవరున్నారు? పౌలు ఉన్నాడు, ఎపఫ్రా ఉన్నాడు, ఇంకా లూకా మొదలైనటువంటి వారు ఉన్నారు. ఆ పౌలు చెరసాలలో ఉన్నాడు. హౌస్ అరెస్ట్ అంటే ఇతనిని చూడడానికి ఎవరైనా రావచ్చు, కానీ ఇతడు అక్కడి నుండి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులలో పౌలు గారు ఉన్నారు. ఆ పౌలు గారి ఉన్నటువంటి చెరలోనికి ఒనేసిము వెళ్ళాడు. అక్కడ పౌలు గారు సంఘాలకు పత్రికలు రాస్తుండేవాడు, సువార్త ప్రకటించేవాడు. ఏం చేసేవాడు? సువార్త ప్రకటించేవాడు. ఈ చెరసాలలో పౌలు గారి సువార్త వినినటువంటి ఒనేసిము మారిపోయినాడు. యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించినాడు. దాన్ని బట్టి
పౌలు గారు ఇతని యొక్క పూర్వపరాలని విచారణ చేసినారు. విచారణ చేసినప్పుడు ఎక్కడి నుండి వచ్చాడు ఇతడు? ఎక్కడి నుండి వచ్చాడంటే కొలస్సిలో నుండి, కొలస్సి పట్టణంలో నుండి, ఫిలెమోను ఇంటిలో నుండి పారిపోయి వచ్చినాడు. బానిసత్వములో నుండి పారిపోయి వచ్చినాడు. వాస్తవంగా బానిసలను ఆ రోజుల్లో ఎవరైనా కనుక్కున్నట్లయితే అతను చంపొచ్చు. పారిపోయినటువంటి బానిసను చంపేయచ్చు, అది కేసు కాదు. కానీ ఎవరి దగ్గర ఉన్నాడు ఇప్పుడు? పౌలు దగ్గర ఉన్నాడు. పౌలు పరిచారకుడుగా ఉన్నాడు, మామూలుగా కూడా కాదు. పౌలుకు పరిచారకుడైనాడు. ఇతనిని చూసి అతను బాగా దగ్గరైనాడు. అంటే ఒక పాస్టర్ గారికి ఏ విధంగానైతే పరిచర్య చేస్తారో ఆ విధంగా పౌలు గారికి పరిచర్య చేస్తూ ఉండిపోయినాడు. మంచి నమ్మకస్తుడుగా ఉన్నాడు. కానీ ఇతడు బానిసను తన యొద్ద ఉంచుకునే అధికారము పౌలు గారికి లేదు. ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికి పంపించేసేయాలి. ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి పంపించేసేయాలి. ఆ పరిస్థితులలో మరి పౌలు గారు ఫిలెమోనుకి లెటర్ రాశారు. ఎక్కడి నుండి వచ్చాడు? ఒనేసిము ఎక్కడి నుండి వచ్చాడు? ఫిలెమోను దగ్గర నుండి వచ్చాడు. కాబట్టి ఆ ఫిలెమోను ఎవరంటే పౌలు గారి పరిచర్యలో రక్షించబడిన ఒక విశ్వాసి. అంటే పౌలుకు ఫిలెమోను బాగా తెలుసు. మరి ఇతని కూడా ఎవరు? ఒనేసిము కూడా ఇప్పుడు దగ్గరైనాడు, బాగా దగ్గరైనాడు. కాబట్టి పౌలు కొలస్సిలో ఉన్నప్పుడు ఫిలెమోను పౌలు గారికి పరిచర్య చేస్తున్నటువంటి వాడు. ఏ విధంగా పరిచర్య చేస్తున్నాడో ఆ విధంగానే ఇక్కడ ఒనేసిము పౌలు గారికి పరిచర్య చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి పౌలు గారు లెటర్ రాశారు, ఫిలెమోనుకు లెటర్ రాశాడు, పత్రిక. అదే ఈ ఫిలెమోను పత్రిక రాసి ఫిలెమోనుకి ఇచ్చి పంపిస్తే ఆ పత్రిక తీసుకొని ఒనేసిము ఫిలెమోను ఇంటికి వెళ్తే ఏమవుతుంది? చంపేస్తుంది. మరి ఎట్లా? ఒనేసిము ఫిలెమోను దగ్గరికి లెటర్ తీసుకెళ్ళి ఫిలెమోనుకు లెటర్ ఇస్తే ఏం చేస్తాడు? చంపేస్తాడు, శిక్షిస్తాడు కదా. కాబట్టి అతనికి తోడు ఇంకొక వ్యక్తిని ఇచ్చి పంపించాడు. ఎవరంటే తుకీకు అని ఇంకొక పరిచారకునిచ్చి కొలస్సికి పంపించాడు. అప్పుడు అతడు ఆ లెటర్లో ఏం రాశాడంటే, ఇతడు నీకు ముందు మరి ప్రయోజనకారి కాదు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకారుడు. నీకు ప్రయోజనం చేస్తాడు, నాకు ప్రయోజనం చేస్తాడు. కాబట్టి ఇతన్ని నీవు ఒక బానిసగా చూడొద్దు. మరి ఎలా చూడాలి? ఒక సహోదరుడిగా చూడాలి అని చెప్పి లెటర్ రాసి పంపించారు. ఈ తుకీకు లేకపోతే ఒనేసిమును ఫిలెమోను చంపేవాడు. అంటే తుకీకు చెప్పింది అదంతా ఏం జరిగింది, ఏం సంగతి అని.
కాబట్టి ఇది ఈ యొక్క పత్రిక సారాంశం. ఈ పత్రిక యొక్క సారాంశం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వర్డ్ టు వర్డ్ చూస్తే మొదటి 3 వచనాలు మనకి ఏం తెలియజేస్తాయంటే, ఇంట్రడక్షన్. మనం లెటర్ రాస్తే ఏం రాస్తాము? ప్రియాతి ప్రియమైనటువంటి డాష్ 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 అని చెప్పి రాసి, నేను ఇచ్చట నీవు వచ్చట ఎలా ఉన్నావు, క్షేమమనే తలంచుతున్నానని చెప్పేసి రాస్తారు కదా. అదే ఇక్కడ ఈ శుభవచనం తెలియజేస్తున్నాడు మొదటి 3 వచనాలలో. ఏమని? అక్కడ ఎవరున్నారు చూద్దామా? 2వ వచనం, మన సహోదరి అయిన అఫియా, తోడి యోధుడైన ఆర్కిప్పు, నీ ఇంట ఉన్న సంఘమునకు ఏం చెప్పి? శుభమని చెప్పి వ్రాయునది. అది లెటర్ స్టార్ట్ చేశాడు అన్నమాట. శుభవచనం. ఇక్కడ ఫిలెమోన్ అనే మాటకు అర్థం ఏమిటంటే లవర్. లవర్ అంటే లేదా డియర్ అని రాస్తాం కదా, ప్రియమైన. అపియాస్, అపియా అంటే కూడా సేమ్ మీనింగ్. ఏమిటి? తర్వాత ఆర్కిప్పు అంటే వారియర్ అంటే యోధుడు. తర్వాత మన కథానాయకుడు ఎవరు? పౌలు కాదు, ఇక్కడ ఒనేసిం అంటే కింద 3 ఉంటుంది చూడండి ఫుట్నోట్లో. ఏముంది? సహాయకరమైన, హెల్పర్. ఇది అది 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ప్రియులారా, నీ ప్రేమను గురించి ప్రభు అయిన యేసు ఎడలను, సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఇంకా క్రీస్తును బట్టి నీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలైనని నిన్ను వేడుకొనుచున్నాను. పౌలు పరిచర్యలో మరి రక్షణ పొందినటువంటి ఫిలెమోన్ ఏ విధంగా పౌలు గారు లెటర్ రాస్తున్నారో చూడండి. ఈ లెటర్ చాలా చిన్నది. మన పత్రికలు ఎన్ని ఉన్నాయి మొత్తము? ఎన్ని ఉన్నాయి చూసి చెప్తారా? ఎన్ని పత్రికలు ఉన్నాయి? 13 పత్రికలు 14 ఉన్నాయి. 14 పత్రికలలో సింగిల్ పేపర్లో ఉండేది ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఫిలెమోను, యూదా, ఇంకా యోహాను 2, 3 పత్రికలు. ఎన్ని సింగిల్ పేజీలు ఉండేటి? 4. అన్ని పత్రికల కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక ఇది, పౌలు రాసినటువంటి పత్రికలలో కదా. ఎందుకంటే ఇక్కడ ఎలా సంబోధిస్తున్నాడు చూడండి. ఒక పాస్టర్ గారు ఒక బిలీవర్కు రాస్తూ ఏమంటాడు చెప్పండి?
ఏమంటారు? రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆర్డర్ చేయొచ్చు. పాస్టర్ గారు బిలీవర్ని ఆర్డర్ చేయొచ్చు, ఇట్లా చేయి అట్లా చేయి అని ఆర్డర్ చేయొచ్చు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని ఏం చేస్తున్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాడు. పౌలు, అపోస్తలుడైన పౌలు, ఆయన దగ్గర బాప్తిస్మం పొందిన లేదా రక్షణ పొందినటువంటి విశ్వాసి అయిన ఫిలోమోనుకు ఎలా రాస్తున్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది పౌలులో ఉన్నటువంటి గొప్పతనం. దేవుని సేవకుడైనటువంటి పౌలులో ఉన్నటువంటి గొప్పతనం అంటే ఇంకేముంది? 7వ వచనం చూడండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము కలుగుతున్నది. ఆనందము, ఆదరణ కలుగుతున్నది. చూశారు ఎలా ఉంటున్నాడు? ఇవన్నీ ఎలా తెలుసుకున్నాడు పౌలు? ఎలా తెలుసుకున్నాడు ఇవన్నీ? ఈ ఆనందం ఇవన్నీ అంటున్నాడు. ఏమని? సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణ కలుగుతుంది. ఎంత మాట అంటున్నాడండి. ఒక అపోస్తలుడు, ఒక బిలీవర్ను చూశారా? ఏంటి కారణము? ఏంటి కారణం? ఫిలోమోనులో ఉన్నటువంటి ప్రేమ అండి. ఫిలోమోనులో ఏముంది? ప్రేమ ఉంది. ఈ పత్రికలో మనం చూస్తే 3 భాగాల్లో దీన్ని చేయొచ్చు. మొదటిది ఏంటంటే లవ్. ఏమిటి? లవ్, ప్రేమ. ఇక్కడ 7వ వచనంలో ప్రేమ ఉంది, 8, 10లో కూడా ప్రేమ ఉంది. చూడండి. చాలండి ప్రియులరా, ఏమంటున్నాడు అసలు? చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు. నేను ప్రేమను బట్టి నిన్ను వేడుకుంటున్నా అంటున్నాడు. ఎవరి ప్రేమను బట్టి? నేను ఇప్పుడు బహు వృద్ధుడను. నేను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీని. చెరలో ఉన్నాడు. దేని విషయంలో ఖైదీ అయినాడు? ఎందుకు అనంటే సువార్త ప్రకటించే విషయంలో పౌలు గారిని చెరసాలలో వేసిన దానిని బట్టి ఏమంటున్నాడు? ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిది అనుకుంటున్నాను. ఎందుకు? పైన 7వ వచనంలో ప్రేమ చూపిస్తున్నాడు. ఎవరు? ఫిలోమోను. 7వ వచనంలో ఫిలోమోను ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? పౌలు గారే చెప్తున్నారు. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము మరియు అది. దానిని మరలా ఇక్కడ 8-10 వచనాలలో మనం చూస్తే ఏమంటున్నాడు? ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిది. నువ్వు అక్కడ పరిశుద్ధులను, నీ సంఘమును నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ ప్రేమను బట్టి
నేను నిన్ను ఇప్పుడు ఏమంటున్నాను, వేడుకొనుట మరి మంచిది అనుకుని నా బంధకములలో కన్న కొడుకు. ఏమండి, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. ఎవరు ఆయన? ఒనేసిము. ఒక బానిస, పారిపోయినటువంటి బానిస. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? నా బంధకములలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము అంటున్నాడు. చూసారా? చూడండి, ఒనేసిము కొరకు చూసారా ప్రియులారా? ఒక బానిస కొరకు వేడుకుంటున్నాడు. అంటే పారిపోయినాడు, తప్పు చేసి పారిపోయినాడు, దొంగతనం చేసి పారిపోయినాడు. అలాంటి వాని గురించి పౌలు గారు మరి ఏమంటున్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాను, కిందికి రండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన. అప్పుడు నీకు నిష్ప్రయోజకుడే. ఎందుకు నిష్ప్రయోజకుడు అంటే, నీ ఇంటి నుండి నీ ఇంట్లో ధనం తీసుకొని పారిపోయినాడు కాబట్టి నీకు అప్పుడు ప్రయోజనకరము అయిన వాడు కాదు. అయితే ఇప్పుడంటే అర్థమైంది తెలుసా? ఏంటి అని ఇప్పుడంటే మారిండు. ఎలా మారిండు? రక్షించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ విశ్వాస జీవితంలో మరి ఇలాంటి అనుభవం మనకు వచ్చిందా లేదా? మొదట మనము కూడా ఈ ఒనేసిములాగానే దొంగం మరియు అబద్ధీకులం మరియు దోచుకునే అయ్యున్నప్పుడు ఆయన మన కొరకు వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ తండ్రిని వేడుకుంటున్నాడు, నీ కోసం, నా కోసం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వీళ్ళరా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు, నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, నా కోసం, మనందరి కోసం కూడా ఆయన మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? నాకును నీకును ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు, నా ప్రాణము వంటి వాడు. ఏమంటున్నాడండి? నా ప్రాణము వంటి వాడు. ఎవరు అతను? అప్పుడు బానిస దొంగ, ఇప్పుడు మారినటువంటి విశ్వాసిని పౌలు గారు ఏం మాటలతో వర్ణిస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నా ప్రాణము వంటి వాడైన అతనిని తిరిగి నీ యొద్దకు పంపుచున్నాను అంటున్నాడు. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు ఏం చేసినాడు? పరిచారము చేయి నిమిత్తం అతడిని నా యొద్దనే ఉంచుకోవాలనుకున్నా. కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుట నాకు ఇష్టమో లేదు. బిలీవరండి ఫిలెమోను, ఈయనేమో అపోస్తలుడు. నీ పర్మిషన్ లేకుండా నేను ఇతరిని నా యొద్ద ఉంచుకోవడం నాకు ఇష్టం లేదంటున్నాడు. నేను ఉంచుకోవచ్చు. ఎందుకంటే నీవు నాకు ఏ విధంగా పరిచయం చేసినావో, కొలస్సీలో ఉన్నప్పుడు నీవు నాకు ఏ విధంగా పరిచారం చేసినావో, ఇప్పుడు ఈ యొక్క
ఒనేసిము నాకు పరిచారం చేస్తున్నాడు. కాబట్టి నేను అతన్ని ఉంచుకోవచ్చు, నా దగ్గరనే నేను ఉంచుకోవచ్చు. కానీ నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలని నీ పర్మిషన్ లేకుండా ఏమీ చేయట నాకు ఇష్టం లేదు. మనమైతే ఏం చేస్తాం? నీ పర్మిషన్ ఎవరికి అవసరం? నా ఇష్టం నేనే అని అనుకుంటాను కదా. విశ్వాసులకు మాదిరి అనేది పత్రికలో మనం చూస్తున్నాం. 15 విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయంలో మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. ఆగిపోయినా ఏమంటున్నాడు చూసారా? కొద్ది కాలం ఎడబాసినాడు. ఎందుకు ఎడబాసినాడంటే ఎందుకు నీ యొద్దనే ఎల్లప్పుడూ ఉండుట కొరకు. ఇప్పుడు కొంచెం సమయంలోనే అతడు ఎడబాటు అయినాడు. ఆ ఎడబాటు వలన ఏం తెచ్చుకున్నాడు? అతను ఏం తెచ్చుకున్నాడు? ఎల్లప్పుడూ నీతో కూడా ఉండేటటువంటి భాగ్యం తెచ్చుకున్నాడు. నువ్వేమి ఎలా ట్రీట్ చేయాలి అతన్ని? ఎలా ట్రీట్ చేయాలంటే అతడిక మీదట దాసుడుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? దాసుడి కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీరమునకు ప్రియమైన సహోదరుడుగాను ఎల్లప్పుడు నీ యొద్ద ఉండుటకే కాబోలు అతడు ఎడబాసి. చూసారా ఏ మాటలు వాడాడండి పౌలు గారు కదా. ఒక్కొక్క మాట మనం వింటా ఉంటే మరి పౌలు గారు తన సేవా పరిచర్య అపోస్తలికత్వంలో చేసినటువంటి ఆ గొప్ప పరిచర్యను మరి తోటి ఒక బిలీవర్తో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆర్డర్ చేయాల్సినటువంటి అధికారం కలిగినటువంటి వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇతడు దాసుడుగా ఉండొద్దు, ఇప్పుడుగా ప్రియమైన సహోదరుడుగాను నీ యొద్ద ఉండాలి. ఇప్పుడు ఇది మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీ 4. కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ మనం చూస్తే ఈ మాటలు ఎవరు అంటున్నారు? పౌలు అంటున్నారు. ఎవరితో అంటున్నారు? ఎఫెసీ సంఘంతో అంటున్నాడు. ఈ చెరలో ఉన్నప్పుడు పౌలు గారు రాసిన పత్రికలు ఏవేవంటే ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ మరియు ఫిలోమా. ఈ 4 పత్రికలు చెర పత్రికలు. చెరలో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు రాసిన. అందుకే ఇక్కడ కూడా ఖైదీ అనే మాట వస్తుంది. వచ్చిందా? చూడండి 3వ వచనం చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను. చూసారా? ఖైదీని నేను, ప్రభువును బట్టి ఖైదీని, సువార్త పనిలో ఖైదీని. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. దేని కొరకు?
దేని కొరకు బతిమాలుకుంటున్నాడు అంటే రండి మొదటి వచనాన్ని. కాబట్టి మీరు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు. అదే ఈ పత్రికలో, ఆ పత్రికలో, మనము ఈ 4 పత్రికలలో కూడా చూస్తే ప్రేమ అనేది తెలియజేస్తున్నారు పౌలు గారు. కాబట్టి ప్రేమ కలిగి ఒకరినొకడు సహించాలి. కాబట్టి ప్రేమ సమస్తాన్ని కూడా సహిస్తాడు. 9:13 మనం చూస్తాం మొదటి గురించి ప్రేమ ఏ విధంగా ఉంటే అది ఇప్పుడు కనుక తెస్సలోనిక పత్రికలో కూడా రాస్తారు పౌలు గారు. తెస్సలోనిక మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానగా జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో ఏముందంటే, విశ్వాసులైన సహోదరులకు దేవుని విశ్వాసముతో కూడిన మీ పని ఎలా ఉండాలట? విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు. చూసారా? ప్రేమ ఎలా? ప్రేమతో కూడిన నీ ప్రయాసం, నీ హార్డ్ వర్క్ ఎలా ఉండాలట? ప్రేమతో కూడినదై ఉండాలి. ఎక్కడ? సంఘములో నీ ప్రేమ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ సహోదరుల ఎడల కలిగి ఉండాలి. 5:13 చూడండి. అదే మొదటి తెస్సలోనిక 5:13 చూడండి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి చూసారా? వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. వీళ్ళరా పౌలు గారు ప్రేమ గురించి తెలియజేస్తూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి సంఘములో సహోదరుల ఎడల ఏముండాలట? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత అదే రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మంచిదనుకుని నా బంధకములలో కనిన నా కుమారుడకు ఒనేసియం కోసము ఏం చేస్తున్నాను? నిన్ను వేడుకొనుచున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే 17వ వచనంలో క్షమాపణ, ఫర్గివ్నెస్. 17వ వచనం చదవండి. కాబట్టి అతడు ఇదేమో 17. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని చేర్చుకోను. చూశారా ప్రియులారా? కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా నువ్వు నన్ను నీతో పాలివాడుగా నీవు అనుకున్నట్లయితే, నన్ను నీవు పాలివాడిగా అనుకున్నట్లయితే, లేదా నా మీద నువ్వు చూపే ప్రేమ ఏదైతే ఉందో దానిని కూడా ఏం చేయాలట? అతనికి, ఎవరతడు? ఒనేసిం. ఎంచిన ఎడల నీవు నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకో. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే చేర్చుకుంటావో అతనిని కూడా అదే విధంగా చేర్చుకుంటున్నాడు. అతనేమో అపోస్తలుడు, ఇతనేమో బానిస మారినాడు.
మారినాడు కాబట్టి ఘనమైన మాటలు చెప్తున్నాడు. నా కుమారుడు అంటున్నాడు, నా ప్రాణం వంటి వాడు అంటున్నాడు. అదేవిధంగా అతన్ని నువ్వు దాసునిగా చూడకు, ఒక సహోదరునిగా చూడు అని చెప్తూ ఏమంటున్నాడు 17వ వచనంలో, నన్ను ఏ విధంగానైతే నువ్వు చేర్చుకుంటావో అదే విధంగా అతనిని కూడా చేర్చుకో అంటున్నాడు. అది ఇప్పుడు ఏ రుణం ఉంటాడు? తీసుకుపోయినాడు, పారిపోయేటప్పుడు తీసుకుపోయినాడు కాబట్టి అతని నిమిత్తం నువ్వు ఏదైతే కోల్పోయావో దానిని నా లెక్కలో రాయమంటున్నాడు. మళ్ళీ చూడండి, అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుకుంటున్నాడు. ఎవరన్నా అంటారా ఇలాంటి మాటలు? అంటారా? కొలసి 3:13 చూడండి. కొలసి పత్రిక తనకు హాని చేస్తానని ఒకరు అనుకున్న ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. ఫర్గివ్నెస్. తను క్షమించమంటున్నాడు. ఎవరిని? ఒనేసిము. ఎలా అంటే నన్ను నువ్వు ఎలా చేర్చుకుంటావో అతన్ని కూడా అలా చేర్చుకుంటావు. అది కొలసిలో మనం చూస్తే ఏమంటున్నాడు? ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. క్షమాగుణం కలిగి ఉంటారు. అది పౌలులో ఫిలోమోను నేర్చుకున్నాడు. అదే సమయంలో ఒనేసిము నేర్చుకుని ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఈక్వాలిటీ, సమానత్వం. ఎలాగంటే మనలాగే ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు. అతడు బానిస కాదు. ఎవరు కాదు? బానిస కాదు, ప్రియుడు, సహోదరుడు, ఏమైనా సహోదరుడు అని తెలియజేస్తున్నాడు. 3 విషయాలు. మొదటి ప్రేమ, రెండవది క్షమాపణ, మూడవది సమానత్వం. కనుక దీనిని బట్టి మరి మీకు ఏమర్థమైంది? ఏం అర్థం కాలేదా? ఇక్కడ మనకు 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరు? పౌలు, ఫిలోమోను, ఒనేసిము. ఈ 3 క్యారెక్టర్లో నీ క్యారెక్టర్ ఏంటి? ఈ 3 క్యారెక్టర్లలో నీ క్యారెక్టర్ ఎవరికి అన్వయించుకుంటా? నాకేం నేనెందుకు అన్వయించుకుంటానంటారా? చెప్పండి. నన్ను అన్వయించుకోమంటే నేను ఒనేసిము అన్వయించుకుంటాను. ఎందుకు ఒనేసిమును అన్వయించుకుంటానంటే పాపముల చేత సైతానుకు బానిసనై ఉన్నటువంటి నా జీవితంలో పౌలు లాంటి యేసుప్రభు వచ్చాడు. పౌలు లాంటి యేసుప్రభు వచ్చాడు. నన్ను చేర్చుకున్నాడు. తన కుమారునిగా చేర్చుకున్నాడు. నన్ను నాకు దేవునికి మధ్యవర్తిగా వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా? 3 పాత్రలు ఏంటి చెప్పండి? పౌలు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా వచ్చినాడు. మరి ఫిలోమోను తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఒనేసిము
ఆకులమైన మనకు సాదృశ్యంగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, 1 తిమోతి పత్రిక 2:6 చూడండి. 2:6. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములో యందు ఇయ్యబడును. కాబట్టి ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనెను. ప్రభువు నా బానిసత్వము నుండి, పాపపు కట్ల నుండి నాకు విడుదల కలగజేసి క్రయం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? అతడు నీకు ఏమైనా నష్టము కలిగించిన ఎడల, రుణమున్న ఎడల దానిని నా ఖాతాలో, నా లెక్కలో జమ చేయి, నేను వచ్చిన తర్వాత దాన్ని చెల్లిస్తాను. నా పాపముల విషయమై ప్రభువు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని, ఏ రక్తం అండి? విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. మత్తయి 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చెను. చూశారా? తన ప్రాణం పెట్టాడు అనేకులకు ప్రతిగా అన్నకాడ, నాకు ప్రతిగా నా ప్రభు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టినాడు. చెప్పండి, అందరు చెప్పండి. నాకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు. కాబట్టి తన ప్రాణాన్ని పెట్టిన, నన్ను విమోచించిన, తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి నన్ను విమోచించి మళ్ళీ ఎక్కడికి పంపుతున్నాడు? తండ్రి యుద్ధకు పంపుతాడు. ఎక్కడికి? తండ్రి యుద్ధ. అక్కడ ఎలా ఉంటామంట? ఎలా ఉంటాం చూడండి. 15 చదవండి. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును శరీర విషయమును, ప్రభువు విషయమును, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు కాబోలు అతడు కొద్ది దినములు, కొద్ది కాలము తండ్రి దగ్గర ఎంతకాలం అట? ఎల్లప్పుడూ ఉండుటకు. తండ్రి దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకు ప్రభు నీకు తండ్రికి మధ్యలో మధ్యవర్తిగా వచ్చి తన ప్రాణము విమోచన క్రయధనముగా తన ప్రాణమును చెల్లించినప్పుడు ప్రియులరా, అది ఈ ముగ్గురి పాత్రలు మన జీవితాలకు అన్వయించుకోవాలంటే ఏమి ఒనేసిము లాంటి మన జీవితం. ఒనేసిము బానిస, దొంగ. మనం కూడా ఒకప్పుడు బానిసలు. ఎవరికి బానిసలము? సైతాను యొక్క బానిసలు. సైతాను యొక్క బానిసలు. అదేవిధంగా బంధకాలు, ఈ లోకమనే బంధకాలు, పాప బంధకాలు. మరి ఆ వాటి నుండి విడుదల కలగజేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ పాపపు బంధకాలు తెంచి ఆయనే పరిహారం చెల్లించినాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టినాడు. పెట్టి అంత మాత్రం ఊరుకోలేదు. సదాకాలము నీవు తండ్రితో ఉండటానికి ఆయన ఈ కొద్ది కాలం గడపకు అడగేస్తుంది. ఈ కొద్ది కాలం అంటే మనము పాపం చేసినటువంటి పాపకాలం, అది కొద్ది కాలం. దాని నుండి విడిపించి తండ్రి దగ్గర సదాకాలం
ప్రభు తన శరీరాన్ని విమోచన క్రయధనంగా చెల్లించున్నాడు. కాబట్టి అదే అంటున్నాడు, ఏమని? నేను రుణము చెల్లిస్తాను. ఆ రుణమే, ఆ క్రయధనమే నీ కొరకు నా కొరకు ప్రభువు చెల్లించున్నాడు. కనుక ప్రియులారా, మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితంలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమిటి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి క్షమాపణ, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి. సహోదరులు ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. రెండవది క్షమాపణ కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించగలగాలి. క్షమించుకోవాలి. మూడవది ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ దేవుని సన్నిధిలో సమానం, అందరూ ఈక్వలే, కాదా? అవునా కాదా? ఇప్పుడు ఫిబ్రవరికి ఒక కలెక్టర్ వచ్చిందమ్మ. కలెక్టర్ రాగానే బకెట్ చీపురు ఇచ్చినాడు. బాత్రూంలో క్లీన్ చేయమని చెప్పి ఇచ్చినారు. అదే నేను ఐఏఎస్ అయ్యా, ఈ కలెక్టర్ని నాకు ఇస్తారా అని అనుకోలే. ఒక కలెక్టరు, ఐఏఎస్ ఆఫీసరు దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుని ఆజ్ఞకు లోబడి ఏం చేసినాడు? క్లీన్ చేసినాడు. అది ప్రేమ. తరువాత క్షమాపణ, తరువాత సమానత్వం. అందరూ ఒకటే దేవుని దృష్టి, అందరూ ఒకటే. కాబట్టి నేను కలెక్టర్ను, నేను ఆడ ఫుల్పిట్ మీద కూర్చుంటాను అని లేదు, అనలే. ఏ డ్యూటీ వేస్తే ఆ డ్యూటీ చేసినాడు ఐఏఎస్ ఆఫీసర్. కాబట్టి మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవేళ నువ్వే కలెక్టర్ అనుకో, నీకే ఆ పరిస్థితి ఎదురైంది అనుకో, నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పండి? నువ్వు కలెక్టర్, నీకు బకెట్ చీపురు ఇచ్చి టాయిలెట్ క్లీన్ చేయమంటే నువ్వేం చేస్తావు? ఆడబెట్టి వెళ్ళిపోతారు. ఈ భక్తి వద్దు, ఏమొద్దు నాకు, నేను ఒక జిల్లాకు కలెక్టర్, నేను రమ్మంటే 10 మంది కాదు 20 మంది వస్తారు పన్నెండు. కానీ నేనేంది టాయిలెట్ క్లీన్ చేయటం ఏంది అని అనలే. చూసారా? అదే భక్తి అంటే. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మన జీవితాలలో కూడా మనం దేవుని ఎడల ఏం కలిగి ఉండాలండి? భయము భక్తి కలిగి ఉండాలి. అది నేర్చుకోవాలి. ముందే ప్రేమించడం నేర్చుకోవాలి, తర్వాత క్షమించడం నేర్చుకోవాలి, మూడవదిగా సమానముగా ఉండడానికి నేర్చుకోవాలి. అందరము సమానమే అన్న విధంగా మనము సంఘంలో ఉండాలి. కాబట్టి ఈ వాక్య వెలుగులు మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే ఎలా ఉంది మన విశ్వాస జీవితం? ఎలా ఉంది పరీక్షించుకోవాలి. హౌ ఈజ్ యువర్ ఫెయిత్ఫుల్ లైఫ్? చెప్పండి, పరీక్షించుకోవాలి. ప్రియులారా, వాక్యపు వెలుగులో మనం ముగ్గురిని ఎక్కువగా మాట్లాడుతూ వచ్చాం. ముగ్గురు గురించి. ఎవరు ముగ్గురు? పౌలు గారు, ఫిలెమోను గారు, మునేసిము గారు కదా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటే కాదా? ముగ్గురు ఒకే లైన్, అవునా కాదా? బానిస, దొంగ, బిలీవర్, అపోస్తలుడు, అందరూ సమానమే. మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని సన్నిధిలో అందరము సమానంగానే ఉన్నాము. కాబట్టి ఆ విధంగా మన జీవితాలను సరి చేసుకొని ప్రభు యొక్క శరీర రక్తాలలో పాల్పంచుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.